ఈ అశోచ నన్వ శోచస్థం లోపల అశోచ్యులు అంటే దుఃఖింప తగని వాళ్ళు, అంటే అశోచ్యులు అంటే నిత్యులు అని ఒక అర్థం, నిత్యము ఉండేవాళ్ళు అని అర్థం. ఆ నిత్యము ఉండేటి ఏంటిది అనేది ఈ 12వ శ్లోకమైనటువంటి నత్వైవాహం అనే శ్లోకంలో చెప్తా ఉన్నాడు కృష్ణుడు. ఈ శ్లోకం దేని గురించి అంటే అహము లేదా నేను అహము ఆత్మ ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. ఓకేనా? ఈ ఆత్మ గురించినటువంటి వివరణ అంటే నిత్యమైన దాని గురించి వివరణ అనేది ఈ నత్వేవాహం అనే శ్లోకం లోపల కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు. నత్వేవాహం జాతునాశం త్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మళ్ళొకసారి చదువుతా వినండి. నత్వేవాహం జాతునాశం త్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అంటే దుఃఖింపదగని వారు నిత్యులు ఎవరు అనే దాని గురించి ఈ శ్లోకం లోపల వివరిస్తున్నాడు కృష్ణుడు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్జునుని యొక్క చింత ఏంటిది? నేను యుద్ధం చేస్తే ఏదైతే ఇప్పుడు ఎదురుగా కనపడుతున్నటువంటి ఇవన్నీ కూడా మరణించడము లేకపోవడము జరుగుతుంది. యుద్ధం అనేది జరిగితే నా ఎదురుగా ఏవైతే కనబడుతున్నాయో అవి చనిపోవడమో మరణించడమో జరుగుద్ది అనేది అర్జునుని యొక్క బాధ, అర్జునుని యొక్క చింత. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉంది, ఏదైతే లేదో అది ఎల్లప్పుడూ లేదు. కొంచెం ఈ వేదాంత భాష లోపల కొంచెం తికమక అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు మీ మనసుని ఇక్కడే పెట్టింటే ఈజీగా అర్థమవుతుంది. ఏదైతే లేదో అది ఎప్పుడు లేదు, ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఎడ్ల బండి ఉన్నది. ఎడ్ల బండి చూసిన కదా మీరు? ఎడ్ల బండి పోతూ ఉంటుంది. ఎడ్ల బండి లోపల ఏవేవి కదులుతూ ఉంటాయి? బండి చక్రాలు కదులుతూ ఉంటాయి. మరి బండి చక్రం కదలటానికి ఆధారం ఏంటిది? ఇరుసు. మరి ఆ ఇరుసు కదులుద్దా? ఇరుసు కదలదు. ఒకవేళ కనుక ఇరుసు కదిలితే ఏమవుతుంది? చక్రం కదులుతుందా? ఇది కదిలి ఇది కదిలితే ఇది కదలదు. ఇది స్థిరంగా ఉంటేనే దీని వెంబడి తిరుగుతూ ఉంటుంది. సో ఇరుసు అనేది కదలంది, చక్రం అనేది కదిలేది. ఏదైతే ఈ దేహం అనేది చక్రం, ఈ దేహం అనేది కదలటానికి పని చేయటానికి ఏదైతే ఉన్నదో దానికి ఆధారం ఏంటిది? కదలని ఇరుసు. కదిలే దేహానికి ఆధారము కదలన్నటువంటిది ఒకటి ఉన్నది, అదే నిత్యమైనది అనేది చెప్తున్నాడు మనకి. ఈ కదలనేది ఏదైతుందో, కదలని ఇరుసు ఏదైతుందో అది భౌతిక శాస్త్రజ్ఞులు కూడా ఏమంటారంటే నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఈ కదలని దాన్ని సృష్టించలేము, నాశనము చేయలేము. ఎందుకంటే ఇది ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. అదే కృష్ణుడు చెప్పేది. ఏం చెప్తున్నాడు? ఉన్నది అనేది అది ఎప్పుడు ఉన్నది, దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. సో నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. లేని దానిని సృష్టించలేవు, ఉన్నదానిని నాశనం చేయలేవు. అంటే లేని దానిని సృష్టించలేవు అంటే ఏంది? ఏదైతే ఇరుసు ఉన్నదో ఆ ఇరుసును నువ్వేం చేయలేవు, నువ్వేం సృష్టించలేవు. అట్లాగే ఈ ఉన్నదాన్ని నువ్వు నాశనం చేయలేవు, దీన్ని నాశనం చేయలేవు, దీన్ని క్రియేట్ చేయలేవు. ఒకటి మనం ఏదన్నా చేయగలిగితే ఒకటే చేయగలుగుతాం. ఈ ఉన్నది ఏదైతే ఇరుసు ఉన్నదో, ఇరుసు ఆధారంగా ఏదైతే చక్రం ఉన్నదో, ఈ చక్రం అనేది ఒక రూపం కలిగి ఉన్నది. అసలు ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూపము నామము అంటే ఏంటిది? ఈ ప్రపంచం లోపల ఏ వస్తువు అయినా కానీ ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆకారాన్ని మనం రూపము అంటాం. సో రూపం అనగానే ఆ రూపము ఈ రూపం అంటే మనకు అర్థం కాదు కాబట్టి మనం ఏం చేస్తాం? దానికి ఒక పేరు పెడతాం. సో రూపాన్ని బట్టి నామం అనేది వచ్చింది. నామం ఎక్కడి నుంచి వచ్చింది? రూపం అనేది దేనికి ఉన్నది? ఆ వస్తువుకు ఉన్నది.
వస్తువు అనేది మనకు రూపంగా కనబడుతుంది. ఆ రూపాన్ని మన సౌలభ్యత కోసం ఒక పేరు పెట్టుకున్నాం. సో ఆ రూపాన్ని మార్చగలుగుతాం, కానీ ఆ రూపానికి ఆధారమైనటువంటి దాన్ని మనం మార్చలేం. రూపాన్ని మార్చగలుగుతాం కానీ రూపానికి ఆధారమైన దాన్ని మార్చలేం. బండి చక్రాన్ని కావాలంటే దాన్ని ఇంకొక షేపు ఇంకొక మోడల్లో తయారు చేసుకోగలుగుతాం, కానీ ఈ మారని ఇరుసును వాటికి మనం ఏం చేయలేం. కదలన్నటువంటి ఇరుసును మనం ఏం చేయలేం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో రూపాలనే మార్చగలుగుతాం, కానీ రూపాల లోపల ఉన్నటువంటి సబ్స్టాన్స్, ది ఎగ్జిస్టెన్స్, ఏదైతే ఉనికి అనేది ఏదైతే ఉన్నదో ఆ ఉనికిని మటుకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక్కడ అర్జునుడు వీళ్ళందరూ చనిపోతారన్నప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు? అర్జునుడు రూపాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఫామ్స్, ఇంగ్లీష్ లోపల ఫామ్ అంటారు. ఫామ్స్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మరి కృష్ణుడు చెప్పేది ఏంటి? దేని గురించి చెప్తున్నాడు? అర్జునుడేమో కదిలే చక్రం గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణుడు దేని గురించి చెప్తున్నాడు? కదలని ఇరుసు గురించి చెప్తున్నాడు. సో కృష్ణుడు చెప్పేది ఒకటైతుంది, అర్జునుడు ఆలోచించేది ఒకటైతుంది. అర్జునుడు మాట్లాడేది ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? రూపం గురించి మాట్లాడుతున్నాడు. అర్జునుడు మాట్లాడేది రూపం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రూపం అనేది మన పంచేంద్రియాల గ్రహింపులోకి వస్తుంది. పంచేంద్రియాలు అంటే ఏంటిది? 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవి. వీటి గ్రహింపు లోపలికి ఏదైతే వస్తుందో అది రూపం. ఏదైతే మన పంచేంద్రియాల గ్రహింపు లోపలికి వస్తుందో దాన్ని గురించే అర్జునుడు మాట్లాడుతున్నాడు. మన పంచేంద్రియాల గ్రహింపుల్లోకి రానటువంటి విషయం గురించి కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ తేడా. అర్జునుడు మాట్లాడేదేమో మనకు కనిపించే దాని గురించి మాట్లాడుతున్నాడు, కృష్ణుడేమో కనిపించకుండా ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. అర్జునుడు ఆలోచించేది ఏదైతే రూపాలు గురించి ఆలోచిస్తున్నాడో సాధారణంగా మనందరం ఆలోచించే దాని గురించి అర్జునుడు ఆలోచిస్తున్నాడు. అర్జునుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? మనందరం ఏ విధంగా ఆలోచిస్తున్నామో దాని గురించి ఆలోచిస్తున్నాడు. మరి కృష్ణుడు చెప్పేది ఏంటిది? ఏదైతే జ్ఞానం ఉన్నదో దేనినైతే, ఏ జ్ఞానాన్నైతే మనందరం అర్జునుడు ఒక్కడు కాదు, మనందరం ఏనాటికైనా పొందగలము దాని గురించి చెప్తున్నాడు. అది కృష్ణుని యొక్క గొప్పతనం. ఏ జ్ఞానం అయితే అందరం ఏనాటికైనా మనం పొందగలుగుతామో దాని గురించి కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకొక విషయం, మనం ఇంతకుముందు చావు అంటే ఏమనుకున్నాం? మార్పు. మానవ శరీరం అనేది నిత్యము మార్పు చెందుతుందన్న విషయాన్ని గమనించినాం. ఇంకొక విషయం ఏంటంటే మానవ శరీరము ఆధునిక శాస్త్రజ్ఞులు పరిశోధనల ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ ఈ ఎంటిక కాంచి మొదలుపెట్టి కాలి గోరు దాకా టోటల్గా మారుతుంది. టోటల్ అంటే టోటల్గా మారుతుంది. పాతది ఒక్క అణువు కూడా ఉండదు. పాతది ఒక్క అణువు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మొత్తం టోటల్గా మారుతుంది మనిషి యొక్క శరీరం. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? 7 సంవత్సరాలకు ఒకసారి మారినా కానీ మరి మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? గమనం లేదు కదా తల్లి, నువ్వు గుర్తించలేవు. ఎందుకు గుర్తించలేవు అంటే ఫస్ట్ నువ్వు శరీరంతో ఏకమై ఉండవు, నేను దేహము అనేటువంటి తాదాత్మ్యం చెంది ఉండవు. రెండవది ఏంటంటే నీ రూపము, అదే ఆకృతి, అదే పొడవులలో మళ్ళీ హెచ్చు తగ్గులేం రావు. 12-14 ఏళ్ళ వరకు ఏదైనా పెరుగుదల అనేది ఉంటుంది, ఆ తర్వాత స్టాప్ అవుతుంది. నువ్వు అదే హైట్ ఉంటావు, అదే రూపం, అదే ముక్కు, అదే కళ్ళు, అదే నోరు. నీ రూపం లోపల మార్పు ఉండదు, నీ ఎత్తు లోపల మార్పు ఉండదు. దీన్ని ఏమంటారంటే, ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, సమానతా గుణం అంటారు. దీన్ని ఏమంటారు? సమానతా గుణం వల్ల నా లోపల ఏ మార్పు జరుగుతున్నా నాకు తెలియటం లేదు. ఎందుకంటే నేను అదే లా ఉన్నా, అదే ఎత్తున్నా, అదే ముక్కు, అదే కళ్ళు, అదే చెవి, అదే కలర్.
దీంట్లో ఏదైనా మార్పు వస్తేనేమో ఓహో మారినా అని అనుకుంటాం, కానీ దీంట్లోపల ఏ మార్పు రాదు. ఈ సమానతా గుణం వల్లనే మన లోపల నిత్యము కూడా మార్పు జరుగుతున్నప్పటికీ మనం గుర్తించలేకపోవడానికి కారణం సమానతా గుణం. ఈ సమానతా గుణాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అదే లావు అదే ఎత్తు, మార్పును గుర్తించలేం. ఎప్పుడు గుర్తిస్తాం? చాలా కాలం తర్వాత అరే ఈయన యువకుడు ఉండే ముసలోడైందని చాలా కాలం తర్వాత గుర్తిస్తాం. అసలు యువకుడు అంటే ఏంది? యువకుడు అంటే అర్థం ఏంటిది? ముసలివాడిగా అవుతున్నవాడని అర్థం. యువకుని ప్రయాణం ఎటువైపు సార్? ఆడెప్పుడు ముసలోడని గుర్తుపడతాం? ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అరే తెల్లటికలు వచ్చిన ముసలోని అయినా పోయి అప్పుడు కానీ గుర్తుపట్టాం. అప్పటిదాకా రోజు చూస్తున్నారు అనుకోండి, మీరు ఒక వ్యక్తిని రోజు చూసే వ్యక్తిని మీరు అసలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే సమానతా గుణం, అదే ఎత్తు అదే లవ్ అదే కలర్, కాబట్టి మనం గుర్తుపట్టలేము. సో సమానతా గుణం అనేది బాగా వర్క్ చేస్తుంది. హెరాక్లిటస్ అని గ్రీక్ ఫిలాసఫర్, మీకు పేర్లు కొత్తగా అనిపించి దేశం కొత్తగా అనిపించండి, మీరు వినండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇది తెలుసుకోవాల్సిందే, ఎప్పుడైనా ఈ జ్ఞానాన్ని పొందాల్సిందే. ఈ జ్ఞానం పొందనంత కాలం కూడా జన్మ పరంపరకు మీరు అధీనమై ఉంటారు. ఏంటిది? జన్మ పరంపర చేతుల్లో మీరుంటారు. మీరు ఎప్పుడైతే ఈ జ్ఞానం పొందుతారో జన్మ పరంపర అనేది నీ చేతిలోకి వస్తుంది. నీ ఇష్టం ఉంటే భూమికి కొత్త, లేదంటే అక్కడే ఉంటావు, నీ ఇష్టం అది. ఈ జ్ఞానం అందనంత కాలం కూడా జన్మ పరంపర చేతిలో మనం బానిసలం. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది మనకు తెలిసిపోద్దో, భూమి మీద ఏ విధంగా బ్రతకాలనే టెక్నిక్ మనకు తెలిసిపోయిందో, మోహం అనేది ఉండకూడదు అనేది ఒక టెక్నిక్ తెలిసింది. మోహం అనేది లేకపోతే దుఃఖం అనేది లేదు, దుఃఖం అనేది లేకపోతే నువ్వు బిందాస్, దుఃఖం అనేది లేకపోతే బిందాసే కదరా, ఇంకేమైనా ఉందా? నువ్వు ఎప్పుడైతే ఈ టెక్నిక్ తెలుసుకోగలుగుతావో, ఈ జ్ఞానం వల్ల ఈ టెక్నిక్ నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు జన్మ పరంపర అనేది నీ చేతిలో ఉంటుంది. నీ ఇష్టం ఉంటే భూమి మీదకి వస్తావు, లేదు. ఇది అర్థమైతే ఎవ్వరు కూడా ఇది ఆఖరి జన్మ కావాలి, లేదా దీని తర్వాత ఈ విధమైన ఈ కోరికలు, ఇట్లాంటి కోరికలు కోరరు. సో ఫస్ట్ కావాల్సింది ఏంది? ఏది కావాలి మనకి? జ్ఞానం కావాలి. ఓకేనా? ఈ జ్ఞానం కోసం. సో జ్ఞానం కోసం అర్థం కాకపోయినా సంస్కృతమైన, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా ఎవరెవరో చెప్పినవి ఉంటాయి. అర్థమైనా అర్థం కాకపోయినా మీ బుర్రకాయలో పెట్టుకొని అది ఇవాళ కాకపోతే రేపు మీ పనికి వస్తాయి. హెరాక్లిటస్ అని గ్రీకు ఫిలాసఫరు ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా? నది అంటే ఏంటిది? వెరీ గుడ్. నది అంటే ప్రవహించేదానే నది అంటారు. చెరువు అంటే అక్కడనే ఉంటుంది, అది చెరువు. ఓకేనా? ఒక నదిలో మీ 2 కాళ్ళను ఒకేసారి పెట్టలేరు అని ఛాలెంజ్ చేస్తాడు. ఒక నదిలో మీ 2 కాళ్ళను పెట్టలేరని ఛాలెంజ్ చేస్తాడు. మరి నిజమేనా? మనం నదిలో 2 కాళ్ళు పెట్టలేమా? పెట్టచ్చు. ఇప్పుడు మసూదను కుడికాలు నది ఇట్లా పైన నీళ్ళల్లోంచి ఇట్లా తీస్తూ ఉన్నాడు. దించేటప్పుడు ఏమవుతుంది? పైన నీళ్ళు ఏమవుతున్నాయి? ప్రవహించిపోతున్నాయి. కింద దాని అడుక్కు ఆ కాలు దాకే వరకు ఏమవుతుంది? కింద నీళ్ళు కూడా. మళ్ళీ 2వ కాలు పెట్టే వరకు మళ్ళీ ఇట్లా పైన ఆనిచ్చే వరకు అలా పైన నీళ్ళు పోతూ ఉన్నాయి. మళ్ళీ కింద అంటుకునే వరకు ఇక నువ్వు ఒకే నదిలో నువ్వు 2 కాళ్ళు ఎప్పుడు పెట్టినావయ్యా? నది అంటే అర్థమైందా సుధామ? నది అంటే ప్రవహించేది రా భయ్. నువ్వు కాలు పైన ఇట్లా పై భాగంలో నీళ్ళల్లో ఇట్లా కాలు పెట్టావు, మడమ దాకా పెట్టావు. మడమ దాకా పెడితే పైన నీళ్ళు అట్లాగే ఉన్నాయా నీకోసం? సుధామా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయా? పోతూనే ఉన్నాయి. మళ్ళీ కిందికి పోయినా కొద్దీ కింద నీళ్ళు కూడా ప్రవహిస్తూ ఉంటాయి కదా, మారిపోయినాయా? మళ్ళీ నువ్వు 2వ కాలు పెట్టేటప్పుడు కూడా మొత్తం మారిపోతుంది కదా, మొత్తం నదే మారిపోతుంది. ఇప్పుడు నీకు అర్థమైందమ్మా? పెట్టలేం. అదే నదిలో అదే నీళ్ళల్లో అదే నది లోపల 2 కాళ్ళు ఎవడు కూడా ఎప్పుడు కూడా పెట్టలేడు. కానీ మనకు నది ఈ సమానతా గుణం వల్ల అదే నది అదే వెడల్పుకున్నది, అదే అటుగట్టు ఇటుగట్టు మధ్యలో ప్రవహిస్తుంది. కాబట్టి మనకు నది ప్రవహిస్తున్నది,
నది మారుతూ ఉన్నది అనేది మనకు అర్థం కావట్లేదు. సమానత గుణం వల్ల మనం రోజు చూస్తూ ఉంటాం నది అదే 2 గంటల మొన్న గా చెట్టు దాకా నీళ్ళుంటాయి, ఇవాళ కూడా గా చెట్టు దాకానే నీళ్ళుంటాయి. సో ఈ సమానతా గుణం వల్ల నది లోపల జరిగేటువంటి మార్పును మనం గ్రహించలేకపోతున్నాం. అదే సమానతా గుణం వల్ల మన శరీరంలో జరిగే మార్పును కూడా మనం అప్పుడప్పుడు మీరు పదాలు అందిరవై జర నాకు దమ్ముకు వచ్చినప్పుడు మీ ఏం చూసినప్పుడు మీరు పదాలు అందిరు, ఓకేనా? సో అట్లాగే ఈ రూపాలన్నీ కూడా నదీ ప్రవాహం లాగానే మారుతూ ఉన్నాయి. కానీ సమానతా గుణం వల్ల తాదాత్మ్యం చెందటం మూలాన, అంటే దానితో మనం ఏకమైపోవడం వల్ల నిన్న చూసిందే ఏ మార్పు లేదు అని అనిపిస్తుంది. సో నది ఎట్లాగైతే ఏ మార్పు లేకుండా కనబడుతుందో మనకు మన దేహం కూడా రోజు అద్దంలో చూసుకుంటాం, గదే ముక్కు గవే కళ్ళు, ఏ మార్పు లేనట్టు కనబడతాయి. ఎప్పుడు మార్పు కనబడతాయి? 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత కొంచెం ఇక్కడ ఏదో రింకిల్స్ వచ్చినట్టున్నాయి, ముడతలు పడ్డట్టు అప్పుడు తెలుస్తుంది. సో అప్పటిదాకా సమానతా గుణం వల్ల నా దేహం లోపల ఏ మార్పు లేదు అని అనుకుంటాం. ఇక ఎవరన్నా బయట వాళ్ళు చెప్తే తెల్లెంటకలు వస్తున్నట్టున్నాయి సార్, ఓహో వస్తున్నాయా, రైట్ అప్పుడు. సో ఇదన్నమాట. సో నిరంతరము మరణించేదాని గురించి అర్జునుడు చింతిస్తున్నాడు. అర్జునుడు చింతించేది ఏది? నిరంతరము మరణిస్తుంది, ఒక్క క్షణం కూడా మరణించకుండా ఏది ఉండదు. ఎందుకు ఈ మరణము చావు అనే విషయం అంటే ఇది కనుక మీకు ఎప్పుడైతే అర్థమైందో మీకున్న సమస్త భయాలు పోతాయి సార్. ఏందా చావు గురించి మాట్లాడుతుందా? పొద్దుగాలనే చావు గురించి మాట్లాడుతుందా? అది ఏదో చెడు విషయంలాగా భావిస్తాం. అదే మన యొక్క కొంపలు మించినటువంటి విషయం. అసలు తెలుసుకోవాల్సింది చావు అంటే ఏదో తెలుసుకోవాలి ఫస్ట్. చావు అంటే తెలుసుకుంటే తప్ప మనకు జన్మ అంటే ఏంటో అర్థం కాదు. అర్థమైందమ్మా? మీరన్నా అదేదో చెడు మాటలాగా ఫీల్ అయిపోతారు చావు గురించి మాట్లాడితే. మీరైనా ఫీల్ అవుతున్నారా? ఫీల్ కాని వాళ్ళు చేతులు ఎత్తుర్రి. సో అర్జునుడు ఏదైతే నిరంతరము చనిపోతున్నదో దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అట్లా రక్షించడం అనేది సంభవమా? కాదు. ఏదైతే అసంభవాన్ని సంభవం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో మనిషిని అది విక్షిప్తం చేస్తుంది. విక్షిప్తం అంటే ఏంది? విక్షిప్తానికి నాశనం కాదమ్మా. విక్షిప్తం అంటే 2 అర్థాలు ఉన్నాయి. విక్షిప్తం అంటే బాధ పెట్టడము, పిచ్చెక్కించడం. మనిషి బాధపడి లాస్ట్లో పిచ్చోడవుతాడు. అర్జున్ పరిస్థితి కూడా అదే ఉన్నది. అందుకే కదా అసలు పిచ్చోడు కాకపోతే ఎదురుగా కృష్ణుడిని పెట్టుకొని, జ్ఞానమే కృష్ణుడు కదా, మొత్తం శాస్త్రమే కృష్ణుడు కదా, భగవంతుడే కృష్ణుడు కదా, అటువంటి చేతికి పగ్గాలు ఇచ్చినాక కృష్ణ ఎవరి మీద బాణం వేయాలని అడగాలి కానీ ఇవన్నీ అడుగుతారా? కృష్ణుడు చెప్పేది ఏంటంటే నీవు ఎవరైతే మరణిస్తారని అనుకుంటున్నావో వారు ఇంతకుముందు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు, కాబట్టి వారిని గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. ఇది కృష్ణుడు చెప్పేది. వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు చనిపోతారు అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కూడా ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. అంటే నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు కూడా ఉంటారు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదనేది కృష్ణుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ అర్జునుని వాదనంతా ఎంతసేపు దేని మీద ఆధారపడి ఉన్నది? మనం ఇంతకుముందు మాట అనుకున్నాం. ఏదైతే నీ లోపల ఏ భావన అయితే ఉంటుందో ఇతరులను ఏ విధంగా చూస్తావు? నేను దేహము అనుకుంటే, నేను ఆత్మస్వరూపం అనుకుంటే, అది నేను దేహం అనుకుంటే మిమ్మల్ని అందరినీ దేహభావంతో చూస్తా. నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మస్వరూపంగానే చూస్తా. సో అర్జునుని యొక్క బాధ అంతా ఏంటిది? తాను దేహము అనుకుంటున్నాడు కాబట్టి అందరూ దేహాల్లాగానే కనబడుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళందరూ మరణిస్తారు అని అన్నప్పుడు అర్జునుని యొక్క భావన ఏంటిది? గట్టిగా పోయి తాను కూడా మరణిస్తాడు. ఎప్పుడైతే
నేను మరణిస్తాననే భావన ఉన్నప్పుడు అందరూ మరణిస్తారనే భావన ఉంటుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో కృష్ణుడు దేని గురించి చెప్తున్నాడంటే, కృష్ణుడు సముద్రం గురించి చెప్తున్నారు రవి. అర్జునుడు మాట్లాడేదంతా కూడా అలల గురించి మాట్లాడుతున్నాడు. అలకు ఆధారం ఏంటిది? సముద్రం లేకుండా అల ఉంటుందా? కానీ అల లేకుండా సముద్రం ఉంటుందా? అల లేకుండా సముద్రం ఉంటుంది తల్లి. నీకు ఈ అలలు అనేటివి ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా? ఒక 7-8 కిలోమీటర్ల వరకే ఉంటుంది. మీరు లోపల పోయిన తర్వాత సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఏ అల ఉండదు. మన షిప్ పోతా ఉంటే షిప్ ఏమట చిన్న చిన్న దాని కదలికకు కదిలే అలలే తప్ప అక్కడ ఏముండయి. అలలన్నీ ఒడ్డుకే ఉంటాయి. అర్థమైందా? ఎప్పుడైనా పోయి రాయరేట్ సార్ని తీసుకొని అండమాన్ పోతే 3 రోజులు మంచిగా షిప్లో పోవచ్చు. సో అర్జునుడేమో అలల గురించి మాట్లాడుతున్నాడు, కృష్ణుడేమో సాగరం గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణుడేమో అర్జునుడు అలల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం మీకు బాగా దీన్ని అర్థం చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరం ఉంటుంది. కృష్ణుడు మాట్లాడుతున్నాడంటే కృష్ణుడికి ఆధారం ఏంటిది? అరే ఎవరు జావర్రావే అని కృష్ణుడు చెప్తా ఉన్నాడు. నిన్న ఉన్నారు, ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఉన్నారు, రేపు కూడా ఉంటారు అని మాట్లాడడానికి కృష్ణుడి దగ్గర ఆధారం ఏంటిది? ఆ జ్ఞానాన్ని ఏమంటారో ఇంకొక ఉదాహరణ ద్వారా చెప్తా. ఉదాహరణకు నేను చెట్టెక్కి ఉన్నారు, అవి పెద్ద చెట్టెక్కి నేను ఉన్నా, ఆడు సద్గుణ కింద చెట్టు కింద ఉన్నాడు. నేను ఇటు 10 కిలోమీటర్లు కనబడుతుంది, ఇటు 10 కిలోమీటర్లు కనబడుతుంది. ఇక్కడి నుంచి కారు వస్తూ ఉన్నది. కారు వచ్చింది, మా చెట్టు కింద నుంచి పోయింది, అట్లా పోయింది. వస్తూ ఉన్నది కనిపించింది, వచ్చింది కనిపించింది, పోయింది కూడా కనిపించింది. అంటే నాకు భవిష్యత్తు గతం నుంచి కారు వస్తూ ఉన్నది, వర్తమానము భవిష్యత్తు వెళ్ళిపోయింది. నాకు భూత వర్త భవిష్యత్తులు నాకు కనబడుతున్నాయి. కింద చెట్టు కింద సద్గుణకి ఏం కనబడుతుంది? కార్ అక్కడి నుంచి వచ్చేదే కనబడుతుంది, వర్తమానంలో కనబడుతుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నాకేమో భూత భవిష్యత్తు వర్తమానాలు నాకు కనబడతాయి, చెట్టు కింద కూకున్నానికి ఒక వర్తమానమే కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? దీన్ని టైం స్కేల్ అంటారు. ఎవడైతే జ్ఞానం లోపల ఎత్తు అధిగమించుకుంటూ పోతూ ఉంటాడో వానికి మొత్తం టోటల్ అంతా వర్తమానమే. ఏది? ఈ జ్ఞానం యొక్క ఎత్తులో పోయినందుకు. అందుకే కాలం అనేది లేదు అని ఎందుకంటారంటే ఇందుకు. నాకు కాలం అనేది లేదు, నాకు భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమానం లేదు, కింద ఉన్నోనుకున్నది. అట్లాగే పైలోకం నుంచి కనుక చూసినట్టయితే భూమి మీద ఉన్న వాళ్ళకేమో ఈ 3 ఉంటాయి. అక్కడ వాడు ఎప్పుడు వర్తమానంలో ఉండే చూస్తూ ఉంటాడు. దాన్ని ఎవర్ ప్రజెంట్ అంటారు. ఆ శాశ్వత వర్తమానం నుంచి కృష్ణుడు శాశ్వత వర్తమానంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు చెప్పగలుగుతున్నాడు. ఈ పాయింట్ అర్థమైందా సార్? సో జ్ఞానం లోపల ఎవరైతే హయ్యెస్ట్ ఎదగటం అనేది జరుగుతుందో వాళ్ళకు ప్రతిదీ వర్తమానంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు భూత భవిష్యత్తు కాలాలు అనేటివి ఉండదల్లా ఒక వర్తమానమే ఉంటుంది. అది కాలాలు లేనటువంటి శాశ్వత వర్తమానం. అర్థమైందా? ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకొకటి ఉంటుంది. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఉన్నావు, నువ్వు నిన్న ఉన్నావు, రేపు కూడా ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ మనకు జనరల్గా వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు నేనున్న భీమన్న అంటోడు ఉన్నాడు, భీమన్న నువ్వు నిన్న కూడా ఉండవు అంటే నువ్వు క్రితంలో కూడా ఉండవు అన్నాడు. అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా మనకు కలిగే ఆలోచన ఏంటంటే ఈ భీమన్న అక్కడ కూడా ఉన్నాడు అనుకుంటాం. అంటే ఇదే పేరు, ఇదే శరీరము, ఇదే రూపంతో అక్కడ ఉన్నా అని అనుకుంటాం. ఇట్లాగే ఉన్నాడు అని అనుకుంటున్నాం. అది మనం పొరపాటు పడుతున్నాం. అక్కడ ఉన్నావు అంటే ఏంది? ఇదే శరీరము, ఇదే ఆకారంతోనని కాదు.
ఆత్మ అనేది వేరే రూపంలో ఉండొచ్చు. ఆత్మ అనేది ఇప్పుడు ఉన్నది, నిన్న ఉన్నది, రేపు ఉంటుంది. ఇవాళ ఈ రూపంలో ఉండవు, నిన్న వేరే రూపంలో ఉండొచ్చు, నిన్న వేరే రూపంలో ఉంటావు. సో కృష్ణుడు ఎంతసేపు చెప్పేది ఏంటంటే మారని ఆత్మ గురించి అన్నప్పుడు ఇదే పేరుతో, ఇదే శరీరంతో, ఇదే రూపంలో ఉన్నామని పొరబడడం జరుగుతుంది. ఈ పొరపాటును సర్దిద్దుకోవాలి, ఇదే దేహము ఇదే రూపంతో కాదు. ఏ దేహంతోనైనా, ఏ రూపంతోనైనా, ఏ నామంతోనైనా మనం ఉంటాం. సో అస్తిత్వం, ది ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉన్నదో దాని మేనిఫెస్టేషనే, దాని యొక్క అభివ్యక్తీకరణ ఈ రూపాలు ఎన్నైనా ఉండొచ్చు, దేహాలు ఎన్నైనా ఉండొచ్చు, రూపాలు ఎన్నైనా ఉండొచ్చు, దేహాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అస్తిత్వం ఒక్కటే, అది మారదు. ఆత్మ ఒక్కటే, అది మారదు. అందుకే దేహాలు అనేది బహువచనంలో వాడతాం, ఆత్మ అనేది ఏకవచనంలో వాడతాం. ఆత్మలో అనద్దు, తప్పు, ఆత్మ అనాలి. అది నీ లోపల ఆత్మ అయినా, నా లోపల ఉన్నటువంటి ఆత్మ అయినా, అన్ని జంతువుల లోపల ఉన్న ఆత్మ అయినా, అదంతా ఒకటే. అది సర్వవ్యాపకం. ఇది ఇప్పటిదాకా ఇది విన్నారు కదా. ఇప్పుడు ఇంకొంచెం సులువుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నత్వే వాహం జాతునాశం త్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దీని యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఇక పదానికి మీ పుస్తకంలో ఉంటుంది కాబట్టి మీ పుస్తకంలో పదానికి అర్థం చూసుకోండి. ఇక్కడ కృష్ణుడు అనేది ఏంటంటే, ఒకప్పుడు నేను లేకపోవడం అంటూ లేదు. అంటే నేను ఎప్పుడు ఉన్నానని అర్థం. నేను ఒకప్పుడు లేకపోవడం అంటూ లేదంటే నేను ఎప్పుడు ఉన్నాను. నేను నిన్న లేకపోవడం అంటూ లేదంటే నిన్న ఉన్నా అని అర్థం. ఇది ఈ వేదాంత పరిభాష లోపల ఎక్కువగా నెగిటివ్గానే ఉంటుంది. అంటే రెండు నెగిటివ్లు ఉంటాయి. లేకపోవడం అంటే లేదన్నట్టే కదా. లేకపోవడం అంటూ లేదు అంటే రెండు నెగిటివ్లు కలిస్తే ఏమవుతుంది? ఇదే ఈ వేదాంతం ఎందుకు మనం దూరం ఉంటామంటే ఏమర్థమవుతుంది అని ఎందుకు అంటామంటే ఇదే. లేకపోవడం అంటూ లేదు అంటే ఉన్నదని అర్థం. ఇవి ఉన్నదని చెప్తే అయిపోతాయి కదా, కానీ అట్లా చెప్పరు. ఎందుకు చెప్పారు నాకు కూడా అర్థం కాలే. తొందరగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తే మీరు ఆ మాత్రం శ్రమ పడకపోతే, శ్రమ పడితేనే కదా ఫలితం అనుభవించేటప్పుడు ఆనందం. ఏం సార్, ఒట్టి పుణ్యానికి ఫలితం అనుభవిస్తే ఆనందం ఉంటుందా? కష్టపడ్డాక అనుభవిస్తే మజా ఉంటుంది. సో ఇక్కడ కృష్ణుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నేను, నీవు, నేను, అర్జున నువ్వు, నేను నువ్వే కాదు, ఈ రాజులందరూ కూడా, నేను నీవు ఈ రాజులందరూ కూడాను ఒకప్పుడు లేకుండా లేము. అంటే ఒకప్పుడు ఉన్నాం అంటే గతంలో ఉన్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఉంటాం. అంటే ఇప్పుడున్న ఈ దేహము నశించినంత తర్వాత కూడా ఉంటాం. ఇప్పుడు ఉన్నాము, ఇంతకు ముందు కూడా ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. ఇక ముందు కూడా ఉంటామంటే ఈ దేహంతోనే కాదు, ఈ దేహం నశించినా ఇక ముందు కూడా ఉంటామని అర్థం. ఇప్పుడు మీకు చెప్పిన కదా, ఇదే దేహంతోనంటే ఇట్లాగే ఉంటామా, ఇదే రూపంతోనే ఉంటామా అనేది మనం మామూలుగా మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఆ పొరపాటు పడకండి. ఇప్పుడు ఈ దేహం అని చెప్తున్నాం కదా. ఈ దేహం అంటే ఏంటిది? నా దేహము నా చేత చూడబడుతుంది. ఇక్కడ మనం చూసేవాడు చూసేదానికంటే భిన్నంగా ఉన్నాడు అనేదాన్ని ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి. చూసేవాడు చూసేదానికంటే భిన్నంగా ఉన్నాడు. నేను ఈ దేహాన్ని చూస్తున్నా. ఈ దేహాన్ని చూసినప్పుడు ఈ దేహం నేనా? దేహం వేరైతేనే
నేను వేరైతేనే చూడగలుగుతా కదా. ఈ సెల్ ఫోన్ను చూస్తున్నా అంటే దీని అర్థమైంది, ఈ సెల్ ఫోన్ నేనా? సెల్ ఫోన్ వేరే, నేను వేరైతేనే దీన్ని నేను చూడగలుగుతా. సో ఈ దేహం నాకు కనపడుతుంది, నా దేహం నల్లగా ఉన్నది, నా దేహం ఎర్రగా ఉన్నది, ఇక్కడ దెబ్బ తాకింది, ఇవన్నీ చూడగలుగుతున్నా అంటే ఈ దేహం నేను కాదు, నేను వేరే, దేహం వేరే అయితేనే నాకు ఇది కనపడుతూ ఉంటుంది. సో నేను అన్నదానికి అన్యంగా ఏదైతే ఉంటుందో, నేను అన్నదానికి ఏదైతే వేరే ఉంటుందో దాన్నే చూడగలుగుతాం. ఇది ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. అట్లాగే మనం ప్రాణం అంటాం, మరి ప్రాణం అనేది నేనా? ప్రాణం అనేది కూడా నేను కాదు. ఎందుకు? ప్రాణం పోతుంది అంటాం. ప్రాణం పోతుంది అనేది ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తూ ఉంటుంది, దేహాన్ని కాదు తల్లి, దేహాన్ని కాదు, నాకు తెలుస్తూ ఉంటుంది. నాకు ఈ దేహం గురించి తెలుసు, ఈ దేహం లోపల ఉన్నటువంటి ప్రాణం గురించి తెలుసు. అబ్బా చాలా కష్టమైపోతుంది ఎవరికి? ఉబ్బసం వ్యాధి ఉన్నోడు అంటాడు చూడు, ఉబ్బసం వ్యాధి ఉన్నోడికి తెలుస్తుంది ప్రాణం విలువ. ప్రాణం అంటే ఏంటిది? శ్వాస. ఉబ్బసం ఉన్నోడికి తెలుస్తుంది, అబ్బా చాలా ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది అంటాడు. సో ప్రాణం పోతుంది అనేటోడు ఎవడు? వాడైతే ప్రాణం కాదు కదా, వాడు నేను. ఈ నేను అనేటోడు వేరే, ఈ దేహము వేరే, ఈ ప్రాణం వేరే. అట్లాగే మన మనసు లోపల కదిలేటువంటి ఆలోచనలు గమనిస్తున్నాం. నా మైండ్లో ఈ ఆలోచన కలుగుతుంది అన్నప్పుడు ఆలోచనలు కలిగేటువంటి మనసు వేరే, ఈ ఆలోచనలు కలుగుతున్నాయి అని గ్రహించేటువంటి నేను వేరే. అవునా కాదా? అవునా కాదా? నేను వేరు కాబట్టే నా మనసులో కదిలే ఆలోచనలు గమనిస్తున్నాం. మీరు నిద్రపోతున్నారు, మీరు నిద్రపోయినప్పుడు మనస్సు అనేది మీకు ఉంటుందా? మనస్సు అనేది ఉండదు. మళ్ళీ మేల్కొంటారు. అంటే మనస్సు అనేది లేకున్నా కానీ నేను అనేది ఉన్నది కాబట్టి అది పడుకున్నాక లేవగలిగింది. ఒకవేళ నేను అనేదే మనసు కనుక అయినట్టయితే నిద్రపోయినప్పుడు మనసు లేకపోతే నువ్వు కూడా ఉండద్దు. సో నేను అనేది వేరే, ఈ దేహం అనేది వేరే, ఈ ప్రాణం అనేది వేరే, ఈ మనస్సు అనేది వేరే. ఈ మూడు కూడా నేనుకు భిన్నంగా ఉన్నాయి, నేనుకు అన్యంగా ఉన్నాయి. ఏమైనా డౌటా? నేను అనేదానికి ఈ దేహము అన్యంగా ఉన్నది, ఈ ప్రాణము అన్యంగా ఉన్నది, ఈ మనసు అన్యంగా ఉన్నది. అర్థమైందా? సో ఈ మూడు నేను కాదు. దేహం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు. ఎందుకంటే నాకు ఇవి తెలుస్తూ ఉన్నాయి. ఎవరికైతే తెలుస్తూ ఉంటాయో, ఏదైతే తెలవబడుతుందో అది వేరు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అని నాకు తెలిసింది, సెల్ ఫోన్ అని తెలిసినప్పుడు సెల్ ఫోన్ నేనైతే కాదు కదా, నాకంటే ఇది అన్యంగా ఉన్నది, నాకంటే పరాయిగా ఉన్నది కాబట్టి ఇది నాకు తెలుస్తుంది ఇది ఉన్నది అని. అర్థమైందా? ఏదైతే నాకు ఇది ఉన్నది అని తెలుస్తూ ఉందో ఇది నేను కాదు, ఇది నాకంటే అన్యంగా ఉన్నది అనే విషయం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ దేహం అనేది, దేహం లోపల మార్పులు జరుగుతూ ఉన్నాయి, దేహం అనేది మార్పులు జరుగుతూ ఉన్నాయి. మనసు లోపల ఆలోచనలు అనే కదలికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రాణం లోపల వచ్చే మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మారుతూ ఉన్నాయి. దేహం మారుతూ ఉన్నది, ప్రాణం మారుతూ ఉన్నది, మనసు మారుతూ ఉన్నది. కానీ ఈ ఒకటి గమనిస్తూ ఉన్నది, ఈ మార్పులన్నింటినీ ఏవైతే గమనిస్తుందో దానికి ఎట్లాంటి మార్పు లేదు. ఇంతకుముందు చెప్పుకున్నాం చూడు, చక్రం అనేది మారుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. చక్రం మారుతుంది అనేది దేనికి తెలుస్తుంది? ఏదైతే మారకుండా ఉన్నదో దానికి తెలుస్తుంది. సో నా లోపల ఏదైతే మారకుండా, కదలకుండా, ఏదైతే స్థిరంగా ఉన్నదో దానికి నా శరీరం మారుతుందని తెలుసు, నా ప్రాణం మారుతుందని తెలుసు, నా మనసు లోపల ఆలోచనలు మారుతున్న విషయం దానికి తెలుసు. ఆ స్థిరంగా ఉన్నది దేనివల్లనైతే ఈ దేహము, మనస్సు, ప్రాణము పనిచేస్తుంటాయో, దేనివల్ల ఈ మూడు, దేహము, ప్రాణము, మనసు దేనివల్ల పనిచేస్తుంటాయో దాన్ని ఏమంటారు? గట్టిగా చెప్పరు, దాన్ని ఆత్మ అంటారు. ఆత్మకు ఇంకెన్ని పేర్లు ఉన్నాయి?
బంగారం. ఇంకా ఆత్మ చైతన్యము, ఆత్మ చైతన్యము, జ్ఞానము, అహం. అహం వేరే, అహంకారం వేరే. అహం అంటే నేను లేదా ఆత్మ అని అర్థము. దానికి ఒక కారం ఏదైనా యాడ్ చేసినాం అనుకో, నేను ఎవరో తెలుసా, నేను అడ్వకేట్ని, నేను డబ్బున్నోని, నేను భూమి బాగా ఉన్నోని, ఇవి కలిపినామనుకో, నేనుకు తోకలు, ఈ కారాలు కలిపినామనుకో అది అహంకారం. ఈ కారాలు గీరాలు ఏమి లేకుండా నేను అన్నప్పుడు అది అహం. ఓకేనా? అసలు ఆత్మ అంటే ఏంటిది? కదలంది, స్థిరంగా ఉన్నది. ఓకే ఓకే మంచి. ఫస్ట్ పాయింట్ ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, అది లోపల పెట్టుకోరు. ఆత్మ అంటే జ్ఞానం రవై. ఆత్మ అంటే మరి ఏవో కాదు. ఆత్మ అంటే గిట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, సిరివాలలో చూపించిన ఆ మాదిరి కూడా. ఆత్మ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే నిరాకారం, దానికి ఆకారం లేదు కాబట్టి అది కనపడదు. జ్ఞానం అంటే దానికి ఆకారం లేదు కాబట్టి అది కనపడదు, నిరాకారం. జ్ఞానం అనేది కనపడదు. ఆత్మ అంటే జ్ఞానం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూసి చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటాడు, ఈ శ్లోకం యొక్క భావం ఏంటిది? అర్జున, నేను, నువ్వు, ఈ రాజులందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నామో వాళ్ళందరం కూడా గతంలో ఉన్నాం, అట్లాగే భవిష్యత్తు లోపల కూడా ఉంటాము అంటున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే గతంలో ఉండి, వర్తమానంలో ఉండి, భవిష్యత్తులో ఏదైతే ఉంటుందో అది నిత్యము. ఇక్కడ ఏంది, నన్వశోచస్థంలో ఏం చెప్పిండు? అర్జున, ఎందుకు దుఃఖిస్తున్నావు? దేనికి నీ దుఃఖించడానికి కారణం ఏంటిది అని అడిగిండు. అంటే ఏదైతే నిత్యులో నువ్వు భీష్మ ద్రోణాదుల్ని గురించి నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళ గురించి దుఃఖిస్తున్నావు. వాళ్ళు ఏమో అనిత్యులు కాదయ్యా, వాళ్ళు నిత్యమైన వాళ్ళని చెప్తున్నాడు. నిత్యమైన వాళ్ళను ఇంకొంచెం వివరణ ఇవ్వడానికి ఈ శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకంలో నిత్యులు అంటే ఎవరు? నిత్యులు అంటే ఎవరు? ఇప్పుడు ఉన్నవాడు, గతంలో ఉన్నవాడు, భవిష్యత్తులో, అంటే 3 కాలాల్లో ఉండేవాడు నిత్యుడు. ఇది అన్ని కాలాల్లో ఉండేవాడు నిత్యుడు. ఓకేనా? అన్ని కాలాల్లో ఉండేవాడు నిత్యుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టితోని ఒక కుండ చేసినాం, కొద్ది కాలానికి కుండ పగిలిపోయింది. మట్టి ఉన్నది, కుండ చేసినాం, తర్వాత కుండ పగిలిపోయింది. ఓకేనా? కుండ రాకముందు ఏముంది? కుండ తయారు కాకముందు ఏముంది? మట్టి ఉంది. అట్లాగే ఈ దేహం రాకముందు ఏది ఉంది? నేనున్నాను, అదే ఆత్మ. ఓకేనా? ఇప్పుడు కుండ ఉన్నది, కుండలో ఏమున్నది? కుండలో మట్టి ఉంది, మట్టితోనే కదమ్మా కుండ తయారై. ఇప్పుడు గొలుసుందిరా భయ్, గొలుసులో ఏముందంటే ఏమంటావు? బంగారం ఉన్నది. గొలుసు రాకముందు బంగారం ఉంది, గొలుసు అయినాక గొలుసులో బంగారం ఉంది. రేపు ఉదయాల గొలుసును కరగబెడితే 3 కాలాలలో ఏది ఉన్నది? ఈ గొలుసు అనేది మధ్యలో వచ్చిపోయింది. ఈ గొలుసు అనేది రూపం, ఈ గొలుసు అనేది ఫారం. ఈ ఫారం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది, కానీ మారింది ఏంటిది? అదే ఆత్మ. ఏదైతే ఈ నేను లేదా ఆత్మ ఇది 3 కాలాలలో కూడా ఉన్నది అనేది ఈ శ్లోకంలో మనకు చెప్తా ఉన్నాడు. అర్థమైంది సార్? ఏం పాయింట్ అర్థమైంది మనకి? ఇప్పుడు కుండ తయారు కాకముందు మట్టి ఉన్నది రవై, కుండ తయారైనాక కుండల రేపు పొద్దుగాల కుండ పగిలిపోయాక ఈ మట్టి అనేది శాశ్వతం, ఈ మట్టి అనేది నిత్యం. ఈ మట్టి ఎట్లాగో కుండల ఈ దేహంలో కూడా, ఈ దేహం రాకముందు కూడా ఒకటి ఉన్నది, అదే ఆత్మ. దేహం వచ్చినాక దేహంలో కూడా ఆత్మ ఉన్నది. రేపు పొద్దుగాల దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా ఏముంటుంది? సో ఆత్మ అనేది నిత్యము, ఈ దేహం అనేది అనిత్యము. దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. సో నీకు ఇంకొంచెం ఈ దేహం అనే దాని గురించి ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఓకేనా? నీకు ఈ శరీరం ఎట్లా వచ్చిందిరా, గిద్ద పక్కగా ఎందుకున్నావురా, గట్ట ఎందుకున్నావురా అని అన్నాను అనుకో, అంటే నువ్వేమంటావు? నీకు తెలిసినా తెలియకపోయినా ఒకటి తెలియకుండా మటుకు సత్యమే మాట్లాడతారు రా మీరు.
తెలిసినా తెలియకున్నా మనిషి నోటేమంటే సత్యమే వస్తుంది తెలుసా. తెలిసినా తెలియకుండా సత్యం అవుతుంది. గీత బక్కగా ఎందుకున్నవారో అని కనుక అమర్ని గట్టిగా అడిగితే ఆడ ఏమంటాడు తెలుసా, ఏమో సార్ నాకేవరక సార్ గత జన్మలో ఏం చేసుకున్నాడో ఏమో, గత జన్మలో ఇదే డైలాగ్ కదా వచ్చేది, గత జన్మలో ఏం చేసుకున్నానో ఏమో, అక్కడ ఏ కర్మలు చేసినో వాటి ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నా అంటాం. ఈ పాయింట్ మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఇదే సత్యం మాట్లాడతారు. ఓకేనమ్మా. గత జన్మలో ఏం చేసినో ఏమో నాకు తెలియదు, దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా అంటున్నావు. ఓకేనా. గత జన్మలో నువ్వు ఒక కర్మను చేసినావు, కర్మను చేయడానికైతే నీకు కంపల్సరీ, అంటే కర్మ అంటే పని, ఒక పని చేయడానికి నీకు ఏది అవసరం, దేహం అవసరం. అక్కడ ఏదో దేహంతో నువ్వు కర్మ చేసినావు, దాని యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఈ దేహాన్ని ధరించి ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నావు. ఇది నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. అంటే గతం లోపల నీకు ఒక దేహం ఉన్నది, దేహం అనేది ఉన్నది, ఇప్పుడు ఇంకొక దేహం అని ఉన్నది. మరి అప్పుడున్న దేహము ఇప్పుడున్న దేహం ఒకటేనా? కాదు, అది వేరు ఇది వేరు కదా. సో నీ దేహం అనేది ఒక కాలానికి పరిమితమై ఉన్నది, అది నిన్నటి అనే కాలానికి పరిమితమై ఉన్నది. నిన్నటి కాలం అయిపోయింది, ఆ దేహం అనేది అంతమైపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి సంబంధించి ఈ దేహం ఉన్నది, ఈ దేహం కూడా ఈ కాలం అయిపోయిన తర్వాత ఇది కూడా అంతమైపోతుంది. కానీ నిన్న దేహం అయిపోయినంత మాత్రాన నువ్వు అనేది లేకుండా పోయిందా? నువ్వు అనేది ఉంటేనే కదా ఈ దేహంలోకి వచ్చింది. అట్లాగే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు అనేది ఉంటావు, నువ్వు అనేది కూడా భవిష్యత్తులో ఉంటావు. నువ్వు నిన్న ఉన్నావు, ఇవాళ ఉన్నావు, రేపు ఉంటావు. నిన్న నువ్వు ఒక దేహంలో ఉండవు, ఇవాళ ఈ దేహంలో ఉండవు, రేపు ఇంకో దేహంలో ఉంటావు. సో దేహం అనేది మారుతూ ఉన్నది, కానీ మారంది ఒకటే, ఆత్మ అనేది శాశ్వతం. దాన్ని తెలుసుకో అర్జున అని చెప్పి చెప్తా ఉన్నాడు కృష్ణుడు. దీన్ని అర్థం చేసుకుంటే మనకు లాభం ఏంటంటే, లాభం ఏంటిది? ఆత్మ అనేది నిత్యము. లాభం ఏంటిది? ఆత్మ అనేది నిత్యం అని తెలిసినప్పుడు ఈ దేహం అనేది మారుతూ ఉంటుంది, దేహం అనేది మారుతూ ఉన్నది అని తెలిసినప్పుడు ఏదన్నా దేహం పడిపోయింది అంటే, దేహం పడిపోయిందంటే దేహం చనిపోయింది, అప్పుడు నువ్వు బాధపడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇది అనిత్యం. అనిత్యమైనది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు బాధపడే అవకాశం ఉంటుందా? మనం ఫస్ట్ ఏమనుకున్నాం, భగవద్గీతను అర్థం చేసుకుంటే మనకు ఏది ఫస్ట్ పడిపోతుంది అనుకున్నాం? దుఃఖ నివారణ అయింది అనుకున్నాం. సో దుఃఖ నివారణ కావటానికి ఇవన్నీ మనకు చెప్తున్నాడు కృష్ణుడు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది ఉంటుంది ఏది ఉండదు అనే విషయాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు దుఃఖం అనేది ఉండదు. ఓకేనా సార్? పాయింట్ అర్థమవుతుందా? ఇది అనిత్యం అని తెలిసినాక ఈ దేహం అనేది అనిత్యం. దేహం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. నిన్న ఉన్న దేహం అనేది, నిన్న ఉన్న దేహం ఈరోజు లేదు, ఈరోజు ఈ దేహం ఉంది, ఈరోజు దేహము రేపు భవిష్యత్తులో ఉంటుంది అనేది లేదు. అంటే ఇది అనిత్యం. మరి అనిత్యమైన దేహము పడిపోవటం వల్ల, అనిత్యమైన దేహం నశిస్తే దాని గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం ఉందా? ఒకసారి గట్టిగా లేదు లేదు వెంటనే అనుకోరు. మంచిగా ఒక నిమిషం. ఏం అవసరం? అది ఉంటుంది, అది ఒక్క నిమిషం 2 నిమిషాలు తల్లి. దాన్నే పట్టుకొని ఏడవద్దని కదా చెప్పింది నేను. కుమిలి అనే పదం వాడినా నేను. అదే ఏడవద్దు, అయిపోయింది. ఇది మనకు ఉపయోగపడ్డది, నీకు థ్యాంక్స్ చెప్తాం, నమస్తే అంటాం, ఓకేనా? అంతవరకే. అంతేగాని అయ్యో ఈ శరీరం, ఇంత అందమైన శరీరం మళ్ళీ వస్తుందో రాదో, ఇది మూర్ఖత్వం. ఓకేనా? సో అనిత్యమైన దేహం గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం ఉందా? అనిత్యమైనటువంటి దేహం గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం ఉందా? మీరు బాగా ఆలోచించుకొని చెప్పుర్రి. లేదు. మరి నిత్యమైనటువంటి ఆత్మ గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం ఉందా? మీరు బాగా ఆలోచించుకొని చెప్పారు. వెంటనే లేదు ఉన్నది అని తలకాయ లూపగొర్రి. ఈ తలకాయ లూపిన వాళ్ళందరూ సార్, ఈ తలకాయ లూపిన వాళ్ళందరినీ చూసిన వాళ్ళందరూ ఇక రేపు మాపో చనిపోతాం అన్నప్పుడు వస్తారు. భీవన్న నిజంగా మనం ఆత్మలేనంటావే, ఇన్ని రోజుల కాంచి విన్నానే అందరి ఈ ప్రవచనాలు. నాకు ఎందుకో ఇప్పుడు డౌట్ వస్తుంది. చనిపోయేటప్పుడు వస్తాయి డౌట్లు,
ఆ డౌట్ చనిపోయేటప్పుడు రావద్దు. ఇప్పుడే అనుభవిస్తే అప్పటికి వస్తుంది రాదు కదా. అందుకే ఇప్పుడు క్లియర్ చేసుకోరని చెప్పేది. సో అనిత్యమైన అశాశ్వతమైన దేహము నశిస్తే ఏడవల్ల వద్దా? అనిత్యమైన అశాశ్వతమైన దేహము నశిస్తే ఏడవచ్చా ఏడవకూడదా? మరి నిత్యమైనటువంటి ఆత్మ గురించి ఏడవాలనా? మరి అశోచానన్న శోచత్వంలో కృష్ణుడు అడిగేది అదే కదా. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావు అర్జున అంటాడు. ఇప్పుడు అర్థమైందా? దేని గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. పోయేదాని గురించి దుఃఖించాల్సిన అవసరం లేదు. ఉన్నదాని గురించి కూడా దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికే ఇదంతా, ఈ నదీ ప్రవాహము, ఈ సమానతా గుణము, హెరాక్లిటస్ చెప్పిన ఒకే నదిలో 2 సార్లు పాదాలు పెట్టడం, ఇవన్నీ ఎందుకంటే ఏది అశాశ్వతము ఏది శాశ్వతం అనేది మనకు చెప్పడానికి, మనకు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాయి. ఉపమానాలే, మనం ఉపమానాన్ని పట్టుకుంటాం, అదే వచ్చిన బాధ. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ నిత్యమే రవై, ప్రతిదీ నిత్యమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేహాన్ని వదిలిపెడతా కదా, దేహాన్ని తీసుకొని కాలబెడతాను. కాలబెట్టినాక ఏమవుతుంది? ఇది ఎక్కడి నుంచి ఏదేదో అప్పు తీసుకొచ్చిందో ఆ అప్పులన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. భూమి నుంచి వచ్చింది భూమిలో పోతుంది, జలం నుంచి వచ్చింది జలంలో పోతుంది. దానికే మళ్ళా దేని లెక్క దానికి అప్పచెప్పే పోతాం. ఓకేనా? సో ప్రతిదీ నిత్యమే రవై, ఆత్మ నిత్యమే, ఇవన్నీ కూడా దాదాపుగా నిత్యమే. మరి అటువంటిప్పుడు నువ్వు దేని గురించి దుఃఖిస్తావు? మరి నువ్వు దుఃఖించడానికి ఏమైనా అర్థం ఉన్నదా? అసలు నువ్వు దుఃఖించడం అనేది సమంజసమేనా? ఇది కృష్ణుడు వేసే ప్రశ్న. ఇప్పుడు అర్జునుడి స్థానంలో మీరుండి సమాధానం చెప్పండి. భీష్మ ద్రోణాదులు చనిపోతారని దుఃఖిస్తున్నావు కదా, అలా దుఃఖించవచ్చా? అవసరం ఉందా? ఏమైందిరా డీల్ అయిపోయాను, ఇంకా టైం కాలేదురా, టైం చూస్తున్నాను నేను. ఇప్పుడు మీరు దేని గురించి అయినా దుఃఖిస్తారా? ఎవరైనా చనిపోతే దుఃఖించద్దు కాదు, నేను అడిగిన ప్రశ్న ఏది, నువ్వు చెప్పే సవారం ఏంటి? దుఃఖిస్తావా? దేని గురించి? తాత్కాలికంగా దుఃఖం వేర్రవై కొన్ని క్షణాలైంది, 1 రోజు ఉంటుంది 2 రోజులు ఉంటుంది, ఓకే సంతోషం. కానీ నువ్వు పల్లెటూళ్ళల్లో నీకు తెలుసు కదా, పల్లెటూళ్ళల్లో మా పిల్లలు 4 గంటలు తీసి రాగాలు తారాలు పల్లవిలు వాడుతూనే ఉంటారు, ముచ్చట్లు మొత్తం మొదలు పెడతారు. అయితే ఈ కుమిలి ఏడవటం అనేది సమంజసం కాదు. ఓకేనా? ఈ రిలేషన్ వల్ల మనకు కలిగిన ఆ అనుబంధం వల్ల కాసేపు బాధపడతాం, బాధపడకుండా ఉండం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. అది వేరు. అని ఏడ్చుకుంటూ ఉండడు, ఎవరైతే వాళ్ళ మీద వాడి కాల్చుకొని ఏడుతూనే ఉంటారు. ఇది అంటే డ్రామా అనుకోరి. ఇది మాట్లాడితే సార్ మీరంతా నిజానంతా నిక్కచ్చిగా మాట్లాడితే అంటారు. సో ఇప్పుడు ఇంకొక విషయం చెప్తే మీకు పెద్ద బరువు దిగిపోద్ది అన్న ఉద్దేశంతో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేనున్నా అంటే గతంలో చేసిన యొక్క ఫలితానికి నేనున్నా. ఇక్కడ నేను ఉండటానికి కారణం ఏంది? గతంలో చేసిన దాని యొక్క ఫలితాలను ఇక్కడ అనుభవిస్తున్నా. అంటే గతంలో నేను ఇంకొక శరీరాన్ని ధరించి పనులు చేసిన కదా, అట్లా చేస్తాను కదరా ఇప్పుడు నేను ఉన్నది. అవునా? గట్టిగా చెప్పాలి. మరి గతంలో నేను సంపాదించిన భూములు, బంగ్లాలు, పెళ్ళం, పొరగాన్లు, చుట్టాలు, పక్కలు వీళ్ళందరూ ఏమైపోయినారు రా భయ్? వీళ్ళందరూ ఏమైనా గట్టిగా చెప్పుర్రీ. వీళ్ళందరూ లేరు కదా, వీళ్ళందరిని వదిలిపెట్టేసిన కదా, వీళ్ళందరిని వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కదరా. మరి ఇక్కడ భూములు, బంగ్లాలు, భవనాలు, పెళ్ళం, పొరాలు ఎందుకు పట్టుకొని పెడుతున్నావు? వీళ్ళని కూడా వదిలిపెడతావు కదా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా సార్, అప్పుడంటే తెలియదు, ఇప్పుడు చెప్తున్నా కదా. గతంలో ఉన్నటువంటి భార్య పిల్లల్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని అన్నిటిని వదిలిపెట్టేసి ఇప్పుడు వచ్చినావు.
వదిలిపెట్టి పోవాలి కదా, దాని గురించి నువ్వు ఎందుకు దుఃఖపడతావు? నా ఆస్తులు, నా భార్య, నా పిల్లలని ఎందుకు మోహం చెందుతావు? ఎందుకు ఇప్పుడు తెలుస్తుంది కదా భయ్, తెలియక అనే పదాన్ని వదిలిపెట్టవని. మనం తెలియక అనేది వాడద్దు, తెలుసుకుంటాను, ఓకేనా? మరి ఇప్పుడు ఎడతావా? అయ్యో నా మగడు పోయిండు, అయ్యో వాళ్ళు పోయిండు, ఇప్పుడు ఎడతావా? అది ఏడిస్తే బుద్ధి తక్కువ. ఏడిస్తే వాడు పండితుడు కాడు, పామరుడే. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా మనం అర్థం చేసుకుంటే, అక్కడ సంపాదించడం ఆడ వదిలిపెట్టేసాం, ఇక్కడ సంపాదించడం ఇక్కడ వదిలిపెట్టేస్తాం. ఇదంతా నథింగ్ బట్ ఇదొక పెద్ద జగన్నాటకంలో మనం ఒక పాత్రధారులం అనేది అర్థమైతే అప్పుడు నువ్వు దేని గురించి అన్నా ఏడవాల్సి ఉంటుందా? పాయింట్ అర్థమైంది కదా? జగన్నాటకం అనే దాంట్లో మనందరం పాత్రధారులం. పాత్రలు వేసి స్టేజ్ మీద ఆ పాత్రను పోషించడానికి వచ్చిన వాళ్ళమే కానీ మనం నిజమైన అది కాదు అని ఎప్పుడైతే తెలుస్తుందో నువ్వు దేనికి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు దుఃఖ కారణం అంటే ఏమైనా ఉన్నదా?